హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. అందరు బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు మనం సాబుదానాతో పాపడాలు అయితే చేస్తున్నామండి. ఇది సాబుదానాని 2 సార్లు వాష్ చేసుకొని వాటర్ 2 కప్పుల సాబుదానాకి ఒక 1 కప్ లాగా వాటర్ తక్కువనే పోసుకోవాలండి. సాబుదానం మునిగే వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే 2 సార్లు మామూలుగా వాష్ చేసుకోవాలి. తర్వాత ఫ్రెష్ వాటర్ పోసుకొని ఒక 2 అవర్స్ నానబెట్టేసుకోవాలండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ అన్నీ తీసేసి ఇంకొన్ని వాటర్ పోసుకొని మనం 2 అవర్స్ అయితే అలాగే పెట్టేసుకుందాం. వాటర్ అనేది ఇంకిపోయినట్టు ఉంటే సరిపోతుందండి. కొద్దిగా తక్కువ పోసుకోవాలి. తర్వాత ఇలా మనం వాటర్ అన్నీ వెళ్ళిపోయి ఇలా మనకు ఉంటుంది కదండి. అప్పుడు ఇందులో కొంచెం సోడా, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో కొద్దిగా నూనె అప్లై చేసి ఈ సాబుదానాన్ని ప్లేట్లకి వేసుకుందామండి. ఇది ఫ్యాన్ కింద ఆరబెడుతున్నాము. 2 డేస్ అయితే ఆరబెట్టాము. కావాలి అంటే ఎండలో 1 డే అలా సరిపోతుంది. ఇలా మొత్తం విడివిడిగా వేసుకుంటే మనకి బాగా డ్రై అయినాక బాగా పొంగుతుందండి. మళ్ళీ ఒక్కసారి బాగా కలిపేసుకొని మొత్తం అప్లై చేద్దామండి. విడివిడిగా కొంచెం దూరంగా పెడితే మనకి బాగా ఫ్రై అవుతుంది. మనం నూనెలో వేసినప్పుడు బాగా పొంగాలి కదా, అలా ఇది మొత్తం కొద్దిగానే వేసాము చూపించడానికి. ఇలా స్ప్రెడ్ చేయాలండి. బాగా ఇలా స్ప్రెడ్ చేసేసి అన్ని వైపులా వేసుకోవాలి. ఒకటేమో వైట్ లాగా పెట్టేసాము, ఇంకోటి గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేసాము. వద్దనుకుంటే ఇలాగే చేసుకోవచ్చండి. కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని గ్రీన్ కలర్ ఒక దాంట్లో వేసాము. ఇలా ఒక 5 మినిట్స్ ఆవిరిలో ఉడికిచ్చేద్దాం. అన్ని ప్లేట్లలో వేసుకొని మనం ఉడికిద్దామండి. ఇప్పుడైతే ఒక 2 ప్లేట్స్ అయితే తీసుకున్నాము. ఇంకా గ్రీన్ కలర్ ఏమో చిన్న ప్లేట్లో చిన్న ఇడ్లీలు వేస్తాం కదండి మేము, దాంట్లో అయితే వేసుకున్నాను. ఆవిరిలో ఉడికిచ్చేద్దాం. అన్నీ అలా అప్లై చేసుకున్నాక మనం ఆవిరిలో అయితే పెట్టేద్దాం. స్టీమ్ ఇవ్వాలండి. ఇంకో దాంట్లో కూడా అలాగే పెట్టేసుకుందాం. ఫ్యాన్ కిందే ఆరబెట్టాము 2 డేస్ అయితే. కావాలి అంటే ఎండలో ఇంకా బాగా ఆరుతాయండి. ఇలా మొత్తం ఇలాగ పెట్టేసి ఇవన్నీ అయిపోయినాక దాంట్లో కొంచెం గ్రీన్ కలర్ యాడ్ చేసేసి అవి కూడా వేసేసుకుందాం. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. నోట్లో వేస్తే కరిపోయేలాగా మనకి సాబుదానా పాపడాలు అయితే రెడీ అవుతాయండి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇవి ఒకదాని మీద ఒకటి పెట్టేసి స్టీమ్ ఇచ్చేద్దాం. ఇంకా చిన్న ఇడ్లీల దానికేమో ఇంకా వేరే గిన్నెలో వాటర్ వేసుకొని స్టీమ్ ఇద్దామండి. ఇలా ఇప్పుడు ఒకదానిపైన ఒకటి రంధ్రాలు ఇంకో దాని మీద వచ్చేలాగా పెట్టుకొని సేమ్ మనం ఇడ్లీలో చేసినట్టే చేసుకొని పెట్టేసుకుందామండి. ఇప్పుడైతే ఇంకో ఇడ్లీ పాత్రలో వాటర్ బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ స్టాండ్ని పెట్టేసి మనం ఒక 5 మినిట్స్ అయితే స్టీమ్ ఇద్దామండి. నెక్స్ట్ ఇంకొక గ్రీన్ కలర్లో వడియాలు వేస్తున్నాము. దీంట్లో కొంచెం గ్రీన్ కలర్ యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోనే కొద్దిగా ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో వేసుకొని చేసుకోవచ్చు. బాగా కలిపేసుకొని చిన్న ఇడ్లీల ప్లేట్లో వేసుకొని ఇవి కూడా స్టీమ్ ఇవ్వాలండి. కలర్ఫుల్గా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేసుకొని కింద ఆయిల్ అప్లై చేసి ఇవన్నీ చిన్న చిన్న ఇడ్లీలాగా వేసుకోవాలి. వడియాలు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. కొంచెం లూజ్గానే పెట్టాలి, అప్పుడే బాగా మనకి డ్రై అవుతుంది, పొంగుతుందండి. ఆయిల్లో వేసినప్పుడే వడియం అనేది బాగా పొంగాలి, అప్పుడు బాగా టేస్ట్ అనేది వస్తుందండి. ఇలాగే మొత్తం ఫిల్ చేసుకుందాం. అన్నీ అలాగే వేసేసుకొని మనం ఒక 5 మినిట్స్ అయితే స్టీమ్ చేసుకోవాలి.
టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి. మనం ఎండ లేకున్నా ఇది ఇంట్లోనే డ్రై చేసుకొని చేసుకోవచ్చు. ఈజీ ప్రాసెస్లో అయితే మనం చూపిస్తున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, అన్నీ ఇలాగే వేసేసుకొని మనం స్టీమ్ ఇచ్చేద్దాం. టేస్ట్ మంచిగా ఉంటుందండి, హెల్త్ కూడా మంచిది. నూనె కూడా ఎక్కువ అబ్జర్వ్ అనేది కాదండి. ఇలా చేసుకొని ఇంట్లోనే చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలాగే డిఫరెంట్ వడియాలు అయితే ఈ సమ్మర్లో అందరూ వడియాలు వేసుకుంటూ ఉంటారు. ఆల్రెడీ మేము కూడా స్టార్టింగ్ అప్పుడు రవ్వతో వడియాలు చేసాము. ఇంకా వేరే వడియాలు కూడా చేసి చూపిస్తామండి. ఇది మొత్తం స్టీమ్ అయిపోయాక మనం మరొకసారి చూద్దాము. ఇదేమో ఇంకో గిన్నెలో వాటర్ వేసుకొని ఈ ప్లేట్ని అలాగే పెట్టి పైనుంచి ఒక మూత పెట్టి 5-10 మినిట్స్ స్టీమ్ ఇద్దాము. తర్వాత ఫ్యాన్ కింద ఆరబెట్టాలి. 2 డేస్ అలాగే పెట్టేసుకుంటే మనకి రెడీ అవుతుందండి. ఫ్రై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా స్టీమ్ అయిపోయినాయండి. కొంచెం 1-2 డేస్ ఇలాగే పెట్టేసాము. దాంతోపాటే డ్రై అయినాక మనం ప్లేట్లోకి అయితే తీసుకోవచ్చు. ఒక 1 డే అలాగే పెట్టేసాము. తర్వాత మెల్లిగా ఒక స్పూన్తో తీసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇలా మొత్తం డ్రై అయినాయండి. 1 డే తర్వాత ఇలా అయిపోయినాయి. తర్వాత వీటిని తీసేసుకొని ప్లేట్లోకి అయితే తీసుకొని మరి ఒకరోజు ఎండబెట్టాము. అంటే ఎండకైనా పెట్టొచ్చండి, ఫ్యాన్కైనా పెట్టవచ్చు, మన కన్వీనియంట్ని బట్టి. ఎండకు పెడితే త్వరగా ఎండిపోతుంది. ఎండ రాదు అనుకున్నప్పుడు ఫ్యాన్ కిందనే పెట్టేసుకోవచ్చండి. ఇలా మెల్లిగా డెలికేట్గా తీయాలి. అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది మనకి. అన్ని సైడ్లలో ఒకసారి ఇలా లూజ్ చేసుకొని తీసుకుంటే ఇలా వచ్చేస్తుందండి వడియం అనేది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. అన్నీ ఇలాగే తీసేసుకొని మనం మరొక రోజు ఎండబెట్టేసుకుంటే సరిపోతుంది. ఇవి గ్రీన్ కలర్లో చూడడానికి కూడా కలర్ఫుల్గా మంచిగా ఉన్నాయండి. అన్నీ ఇలాగే తీసేసుకుందాం. నెక్స్ట్ చిన్నవి పెద్దవి అన్నీ తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. తర్వాత ఇవన్నీ మనం ఫ్రై కూడా ఒకసారి చూపిస్తానండి. క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇష్టంగా తింటారు ఎవరు చేసినా ఇలా. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇప్పుడు వైట్ కలర్వి ఒకసారి చూపిస్తున్నాను. ఇలా మొత్తం తీసుకొని మరొక రోజు ఆరబెట్టుకుంటే ఎంతో టేస్టీ వడియాలు అయితే రెడీ అవుతాయండి. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇవన్నీ తీసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం. మరొక రోజు డ్రై చేసుకొని మనం ఫ్రై చేసుకుందామండి. ఇలా ప్లేట్లో వేసుకొని డ్రై చేయాలండి. అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం కదా, మరొక రోజు డ్రై చేసుకొని తర్వాత ఇప్పుడు ఫ్రై చేసుకొని చూపిస్తున్నామండి. కొద్దిగా ఆయిల్ వేసాను కడాయిలో, చిన్నవి వేసి సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలండి. ఇలా 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇలా ప్రెస్ చేయాలండి, గట్టిగా ఉంటుంది కదా, ఇలా ప్రెస్ చేసేసి మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చింది, కలర్ఫుల్గా చాలా బాగుందండి. అలాగే మిగతాయి కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. మంట సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. బాగా డ్రై అయింది వడియం అనేది. ఆయిల్ సిమ్లో పెట్టాము కాబట్టి కొంచెం టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి. చూడండి ఎంత బాగా వచ్చింది.
ఒక సైడ్ బాగా కాలినాక ఇంకొక సైడ్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇంట్లోనే చేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక రెసిపీతో మీ ముందుకైతే వస్తాను. ఇలాగే మిగతా అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చాయండి. ఒక 2-3 వేసి అయితే మీకు చూపిస్తున్నాను. చూడండి, సైజ్ కూడా పెరిగింది. సోడా కూడా వేస్తాం కాబట్టి మనకు బాగా మంచిగా వస్తుందండి. ఇంకా నేను లైట్గానే వేసాను సోడా ఎక్కువ వేస్తే కూడా బాగా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఫ్రై చేసుకుందాం. మనం అన్నీ ఇలాగే ఫ్రై చేసుకొని అన్నంతో పాటు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. పప్పుకైనా దేనికైనా వడియాలు కంపల్సరీ. బయట కొనుక్కోకుండా మనం ఇంట్లోనే చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఎంత కలర్ఫుల్గా చాలా బాగుంది. సైజ్ కూడా పెరిగింది వడియంది. ఓకేనా అండి. ఓకే అండి, ప్లేట్లో తీసుకొని సర్వ్ చేశాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి, టేక్ కేర్. మరొక వీడియోతో మేము ముందుకైతే వస్తాను. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.